ఆస్ట్రేలియాలో అరాచకం చేసి అనేక మంది ప్రాణాలు తీసిన తండ్రి కొడుకుల ఉదంతంలో కొత్త సమాచారం వాడు భారతీయ పాస్పోర్ట్తో ఉన్నటువంటి వాడని తేలడం. ఇప్పుడు ఈ అంశంలో కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో యూదుల మీద కాల్పులు జరిపిన ఐసిస్ ఉగ్రవాది హైదరాబాద్ సాజిద్ అక్రమ్ 2 సార్లు పెళ్లి చేసుకున్నాడట. 98 నవంబర్లో స్టూడెంట్ వీసాతో ఆస్ట్రేలియా వెళ్ళిన సాజిద్ 99లో యూరోపియన్ మహిళ వెనేరా గ్రోసోని పెళ్లి చేసుకున్నాడట. అక్కడ అమల్లో ఉన్న సాధారణ పద్ధతిలో పెళ్లి చేసుకున్న ఈ జంట 2000 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చారు. అక్కడ సాజిద్ తల్లిదండ్రుల సమక్షంలో మరోసారి నికా చేసుకున్నాడు. వీళ్ళకి 2001 ఆగస్టు 12 నవీద్ పుట్టాడు. వాడికి 15 ఏట తండ్రితో కలిసి హైదరాబాద్ వచ్చాడు. అప్పట్లో కొద్ది రోజులు టోలీ చౌకీలో ఉండి దూద్ బౌలీలో ఉన్న స్థిరాస్తుల్ని అమ్మేసి వెళ్ళాడు. ఉగ్రవాద బాట పట్టిన సాజిద్ నవీద్ భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిణామాలను ముందోహించి ఉంటారని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సాజిద్ ఆస్తిపాస్తుల్లో తమకున్న వాటాలను గత ఏడాది ఫిబ్రవరిలోనే వెనేరాకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. నవీద్ 2019లో సిడ్నీలో ఉన్న అల్ మురాద్ ఇన్స్టిట్యూట్లో చేరి అరబిక్ నేర్చుకున్నాడు. అక్కడే అతడికి పరిచయం అయిన వాళ్ళ ద్వారా ఐసిస్లో చేరాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీడు ఫిలిప్పీన్స్లో ఉన్న మిండానావో ఐలాండ్లో ఉన్నటువంటి ఐసిస్ సెక్షన్ శిబిరంలో శిక్షణ తీసుకున్నట్టు ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిలిప్పీన్స్ నుంచి వచ్చినప్పటి నుంచి గత ఆదివారం వరకు వీళ్ళ కదలికను పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి ఆస్ట్రేలియన్ ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. ఆదివారం ఉదయం వీళ్ళు దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి బీచ్ దగ్గరికి చేరుకున్నట్టు ఆధారాలు సేకరించారు. బాండీ బీచ్ మారణ హోమంలో పాల్గొన్న ఇరువురిలో సాజిద్ పోలీసు కాల్పులో చనిపోగా నవీద్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీటి మీద న్యూ సౌత్ వేల్స్ పరిధిలోని బాండీ బీచ్ పోలీసులు మొత్తం 59 నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు మోపారు. వీటిలో 15 హత్యలు, ఒక ఉగ్రవాద చర్యకు సంబంధించిన ఉన్నాయి. సాజిద్ నవీద్లు వినియోగించిన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాజిద్ వినియోగించిన కారులో 6 తుపాకీలు, 2 ఐసిస్ జెండాలు స్వాధీనం చేసుకున్నారు.